సినిమా ఎలా అనిపించింది? సూపర్ హిట్. అంటే ప్రభాస్ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? అంటే మిగతా సినిమాల కన్నా డిఫరెంట్ గా ఉందా, ఇది అలానే అనిపించిందా? ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది. సేమ్ ఉంటే ప్రభాస్ ఎందుకు అవుతాడు? లాస్ట్ 15 మినిట్స్ సూపర్. ఆ 15 మినిట్స్ కోసం మిగిలిన మూవీ అంతా చాలా బాగా తీసుకొచ్చాడు. లాస్ట్ 15 మినిట్స్ అయితే హైలైట్. మరి ఎలా అనిపించింది సినిమా? మామూలుగా అసలు హెడేక్ మామూలుగా సావ దివ్యదా సినిమా ఇది. అసలు లాస్ట్ లో అది లాస్ట్ అనేది అసలు మామూలుగా అసలు ఇది సినిమా చూస్తున్నప్పుడు అయితే మళ్ళీ చూడలేదు. తెలుగు సినిమా చూస్తున్నట్టయితే ఉండదు, మొత్తం హాలీవుడ్ మూవీ. అంటే మీకు క్యారెక్టర్స్ నేమ్స్ పరంగా అయితే తెలుగు మూవీ అని అర్థమైంది బిట్లో, కానీ నీకు సినిమా మొత్తం మీద చూసినప్పుడు మొత్తం హాలీవుడ్ లెవెల్స్ విజువల్స్. హాలీవుడ్ కి ఇది ఒక ఛాలెంజ్ ఖచ్చితంగా. బ్లాక్ బస్టర్ కదా అసలు. తెలుగు ఇండస్ట్రీ మరి ఎక్కడికో వెళ్ళిపోతుంది. లాస్ట్ 30 మినిట్స్ మాత్రం థియేటర్ లో సవాల్ తీసుకెళ్ళడం ఎవడైనా. బాహుబలి 2 రికార్డ్స్ కూడా బదులు కొట్టేసి పక్క. ఆల్రెడీ RRR అయిపోయింది. నెక్స్ట్ బాహుబలి మామూలు కాదు, ఇంకా పీక్స్ అన్న చెప్పాల్సిన లేదన్న. కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూస్. అదే ఇంకా మా దేవుడు అంతే. మా దేవుడు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ తప్పవసరలా. తర్వాత రాజా సాబ్ అది ఇంకా బదిలిపోద్ది. అన్నయ్య గురించి ఎవడో ట్రోల్ కదా, ప్రతి ఒక్కడికి రాటు దింపాడు ప్రభాస్ అన్నయ్య. అది ప్రభాస్ అన్నయ్య రాటు దింపాడు. అర్థమవుతుందండి. ఏదైనా సరే అన్నయ్య రానంత వరకే. అన్నయ్య వచ్చిన తర్వాత రికార్డులు ఏమీ ఉండవు. మా దేవుడు మా గుండె ఈయనే. ఒప్పాలపాటి ప్రభాస్ రాజు. ఆ పేరు ఇంకో 50 సంవత్సరాలు చిత్ర పరిశ్రమలో ఉండిపోతుంది అంతే ఆ పేరు. ఇంకా మా పెద్ద ఆయన రబ్బర్ కృష్ణరాజు గారు, ఆయన ఆధ్వర్యంలో వస్తాడు మా అన్నయ్య. పులి కడుపున పులే పుట్టింది. ఆయన పులి, పెద్ద ఆయన పులి, ఏనా బొప్పులి అంతే. చాలు ఇంకా ఈ రెండే. అంటే ప్రభాస్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? ప్రభాస్ అనే కాదు, కమల్ హాసన్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ అందరినీ చాలా బాగా హ్యాండిల్ చేశాడు అశ్విన్. ఇనిషియల్ నుంచి ఎండింగ్ దాకా లైక్ నెయిల్ బ్రేకింగ్ ఉంటుంది సినిమా. మాత్రం ఒక విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. బాహుబలిని దీన్ని కంపేర్ చేస్తే ఇదే లేదు. లైక్ ఇది మైథాలజికల్ నుంచి ఒక ఫ్యూచరిస్టిక్ చాలా బాగా రిలేట్ చేశాడు సినిమా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం లైక్ చాలా బాగుంది. హైలైట్ పార్ట్ అంటే ఈ సినిమాలో ఇది అదిరిపోయింది అనే చెప్పేవన్నా? లైక్ ప్రతి విజువల్స్ లైక్ విజువల్ పరంగా లైక్ స్టిక్ అయి ఉండిపోవచ్చు సినిమాకి. లాస్ట్ ఎండింగ్ లైక్ షుడెంట్ రివీల్ ఇట్, బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే లైక్ మైండ్ బ్లోయింగ్ అని చాలా బాగా తీశారు. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇంక మనం చెప్పుకోకలేదు, ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. క్యారెక్టర్ ఎలా ఉంది ప్రభాస్ది? అంటే మిగిలిన సినిమాలాగే ఉందా లేక కొత్తగా? ఒక కొత్త జోనర్ లో చూపెట్టారు ప్రభాస్ గానీ. అలాగే అమితాబ్ బచ్చన్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారండి. చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేశారు. అశ్వత్థామ క్యారెక్టర్ లో అమితాబ్ బచ్చన్ గానీ అందరినీ. సినిమా మాత్రం ఎక్సలెంట్ అండి, ఏ విషయంలో చెప్పుకోకలేదు. ఒక విజువల్ వండర్ అండి. నెక్స్ట్ పార్ట్ లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నెక్స్ట్ పార్ట్ లో లైక్ ఒక ఎండింగ్ అనేది చాలా బాగా ఇచ్చాడు. లైక్ ఫస్ట్ హాఫ్ లో ఇంకొంచెం చాలా బాగా తీసుకెళ్ళొచ్చు అనుకున్నాను నేను. సెకండ్ పార్ట్ లో ఇంకా దీనికి మించి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను సెకండ్ పార్ట్. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. అంటే ఎలా అనిపించింది? ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్? నాగవంశీ బాగా తీశాడు, హాలీవుడ్ గానే బాగా తీశాడు. ప్రభాస్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? హైలైట్ ప్రభాస్ క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ హైలైట్. మీరు రాసుకోవడమే రికార్డులు, మీరు లెక్కలు వేసుకోండి, రికార్డులు రాసుకోండి. రికార్డులు రాసుకోవడమే కావాలి, రికార్డుల మీద మీరు లెక్కలు రాసుకోండి అంతే. విజయ్ దేవరకొండ క్లైమాక్స్ లో వచ్చాడు, అర్జునుడి పాత్ర మెంటలు ఎక్కించాడు అంతే. జై రౌడీ జై అర్జున. క్యారెక్టర్ ఎలా అనిపించింది ప్రభాస్? మెంటలు ఎక్కించింది. ప్రభాస్ అయినా వీడిదైనా. వీడి వర్సెస్ పీబీ. సెకండ్ పార్ట్ లో రివీల్ అయితే అర్జునుడు వర్సెస్ కర్ణుడు. మెంటలు ఎక్కిపోతుంది భయ్యా. మొగుడు హాలీవుడ్ లో అడుగు పడిపోయింది తెలుగు వాడిది. మరి ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ నచ్చిందా? అసలు సినిమా అట్లా వెళ్ళిపోయింది. ఫస్ట్ 20 మినిట్స్ ని మన కవర్ చేసేస్తాడు, లాగేస్తాడు సినిమాలోకి. తర్వాత నుంచి సెకండ్ హాఫ్ చెప్పక్కర్లేదు. చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. ఒక రాజమౌళికి మించిన హైప్ లాగా తీసాడు నాగేశ్వరన్. ఇలా తీస్తాడని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయాల. ఫ్యాన్స్ అందరికి చాలా రోజుల తర్వాత మళ్ళీ బాహుబలికి మించిన హైప్ ఇచ్చాడు. పైగా ఈ మూవీలో అయితే అమితాబ్ సారు, దీపికా పడుకోని మేడం అండ్ ప్రభాస్ కి చాలా మంచి క్యారెక్టర్స్ అయితే ఇచ్చాడని మా ఒపీనియన్. చాలా మా ఫ్యాన్స్ కాబట్టి మా ప్రభాస్ అంటే ఒక లెక్క ఉంటది. క్యారెక్టర్ డిఫరెంట్ గా అనిపించింది. అవును, చాలా బాగుంది. అసలు ఊహించా మేము అలా అని తీస్తాడని. ఇంకా పార్ట్ 2 వస్తే వెయిటింగ్. చాలా బాగుంది. ఇంకా పార్ట్ 2 కోసం. క్లైమాక్స్ లో ఒక 15 మినిట్స్ లాస్ట్ ఉంటది. ఆ సీన్ చూస్తే గూస్ బాంబ్స్. అసలు చెప్పలేం, ఇంకా ఊహించలేనంత అందనంత ఉంది.